పార్ట్ 1 వీడియో చూస్తేనే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియో లింక్ వచ్చేసి రిలేటెడ్ వీడియో దగ్గర ట్యాగ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ ఇప్పుడే చూడండి. అలా ఏడుపుతో స్టార్ట్ అయిన మా రిలేషన్షిప్ కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల వరకు కూడా అట్లనే ఉందన్నమాట. చాలా మంది తోటి కోడల లాగానే మేము కూడా మూతిటు ముక్కటు నేనెందుకు ఫోన్ చేయాలి ఆమె ఎందుకు చేయదు అనే క్వశ్చన్లతోనే సంవత్సరాలు అట్లనే ఉన్నాం. ఎప్పుడో నెలకొకసారి కూడా ఫోన్ చేసుకోకపోయేది, కాకపోతే కలుసుకుంటే మాత్రం మంచిగానే మాట్లాడుకునేది. అలా కొన్ని సంవత్సరాలు సాగిన తర్వాత టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే నేను కన్సీవ్ అయిన తర్వాత వచ్చిందనమాట. కన్సీవ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫోన్ చేస్తారు కదా, బాగున్నావా, తిన్నావా, ఎలా ఉంది హెల్త్ అని చెప్పేసి. సో అందులో భాగంగా గీతక్క కూడా ఫోన్ చేసి కనుక్కునేది అనమాట, బాగున్నావా, తిన్నావా, ఏంటి అప్డేట్స్ అని. ఇంకా నువ్వు నార్మల్ డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీకి ఇలా చేయాలి అలా చేయాలని సజెషన్స్ ఇచ్చేది ఫోన్ చేసి. మరి నేను కూడా అక్క చెప్పిన అన్ని పాటించేదాన్ని, వినేదాన్ని. అలా మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది కదా. అప్పటి నుంచి ఆ మాటల్లో అక్క ఎట్లుంటది, ఎట్లా మాట్లాడుతుంది అని నాకు కొద్దిగా తెలిసింది. నేను ఎట్లా ఉంటా, ఎట్లా మాట్లాడుతుంది అక్కకి తెలిసింది అనమాట. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటది. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్.